హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పెసర దోశ ప్రిపేర్ చేయడము. 2 కప్పుల పెసర్లకు 1 కప్పు రైస్, 1 హాఫ్ కప్పు మినపప్పు. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల పెసరు పోసుకోవాలి, 1 కప్పు రైస్ తీసుకోవాలి, 1 హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్న తర్వాత ఒకసారి 2-3 టైమ్స్ బాగా కడగాలి. పెసర్లు, రైస్, బియ్యాన్ని బాగా కడగాలి. కడిగిన తర్వాత దీని నిండా వాటర్ పోసి ఒక 5 అవర్స్ నానబెట్టాలి. 5 అవర్స్ తర్వాత మనకి ఇవి బాగా నానిపోతాయి. దీని నిండా వాటర్ పోసుకొని ఒక 5 అవర్స్ నానబెట్టాలి. ఎప్పుడు ఒకే రకంగా చేసుకున్న బదులు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే పెసర దోశ అనేది టేస్ట్ బాగుంటుంది. 5 అవర్స్ తర్వాత ఇట్లా మనకు పప్పు, పెసర్లు, రైస్ అన్నీ బాగా నానిపోయినాయి కాబట్టి కొంచెం మనం ఇట్లా కలుపుకొని కడుక్కున్న తర్వాత ఒకసారి ఇట్లా కడిగి ఇట్లా కొంచెం తీసుకుంటే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, తీసుకున్నాక దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా సన్నగా పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని ఇంకా వేరే బౌల్లోకి వేసుకోవాలి. మనం దోశ పోసేటప్పుడు దీనిలో కొంచెం చక్కెర వేసి పోస్తే మనకు హోటల్ దోశలాగా రెడ్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి మనం దోశ పైన పెట్టుకొని కొంచెము మనము ఆనియన్స్తో రాసుకొని మనం దోశ పిండి పోసుకొని దోశలాగా సన్నగా చేసుకున్న తర్వాత దీని చుట్టూ కారము, ఆనియన్స్ వేసుకొని బటర్ వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా బాగా వస్తుంది. సేమ్ మెజర్మెంట్తో చేస్తే కంపల్సరీ దోశ మనం హోటల్ టైప్ దోశ లాగానే వస్తుంది. మనకు దోశ అనేది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల మనకు పెసర దోశ అనేది రెడీ అయిపోయింది.